హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఈ మాటను మీరు గమనించండి. మనం యేసు ప్రభు ద్వారా దేవుని యొద్దకు వచ్చాం. దేవుని నుండి మనం దూరంగా వెళ్ళలేదు. తప్పిపోయిన కుమారుడిలాగా తన తండ్రిని విడిచి దూరదేశమునకు వెళ్ళిన వారం కాదు మనం. కయీనులాగా దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడిన వారం కాదు మనం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన సన్నిధిలోనికి మనం వచ్చాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు మనం వచ్చాం. మనకొక నిరీక్షణ ఉంది. దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే విజ్ఞాపన చేస్తాడు. మన ప్రార్థనలు సఫలం కాకపోవచ్చు, కానీ ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. తప్పకుండా ఆయన ప్రార్థనలు సఫలం అవుతాయి. మన సమస్యలన్నిటికంటే, మన బాధలన్నిటికంటే ప్రభువు శక్తిమంతుడు. ఆయన ప్రార్థనలు శక్తివంతమైనవి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యాకోబు భక్తుడు రాశాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యొద్దకు రావాలి. తప్పిపోయిన కుమారుడిలాగా దూరదేశమునకు పారిపోకూడదు. కయీనులాగా దేవుని సన్నిధిలో నుంచి మనం వెళ్ళిపోకూడదు. అప్పుడు మాత్రమే మన జీవితాలలో గొప్ప నిరీక్షణ ఉంటుంది. అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాలను తన మహిమ కొరకు ఆశీర్వదిస్తాడు. మన పక్షమున విజ్ఞాపన చేసే యేసు ప్రభు వారు మనకున్నాడు. ధైర్యం వహించుదాం, మన తలలెత్తుకుందాం. ప్రభు మీ మనోనేత్రాలను వెలిగించునుగాక. ఆమెన్.